అంబేద్కర్ ఓపెన్ డిగ్రీ కాలేజీలో అడ్మిషన్ల పేరిట పరీక్ష ఫీజుల పేరిట విద్యార్థుల నుంచి ఎక్కువ రుసుము వసూలు చేస్తున్న సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని ఎన్ఎస్యుఐ జిల్లా ప్రధాన కార్యదర్శి మట్టివాడ సురేష్, ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి జోసెఫ్ కాలేజీ ప్రిన్సిపల్ను డిమాండ్ చేశారు. మంగళవారం భూపాలపల్లి పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్కు వివిధ విద్యార్థి సంఘం నాయకులు కంప్లైంట్ చేశారు. ఓపెన్ డిగ్రీకి సంబంధించిన అడ్మిషన్ ఫీజులు కానీ, పరీక్ష ఫీజులు కానీ ఓపెన్ డిగ్రీ చదువుతున్న విద్యార్థుల వద్ద నుండి కళాశాలలో పనిచేస్తున్న సిబ్బంది అధికంగా డబ్బులు వసూలు చేస్తున్నారని ఆధారాలతో ప్రిన్సిపల్కు చూపించారు. ఇలా వసూలు చేయడం ఒక్కసారి కాదని పలుమార్లు చేశారని వివరించారు. దీంతో అతనిపై చర్యలు తీసుకుంటామని కళాశాల ప్రిన్సిపల్ హామీ ఇచ్చారు. కాగా ఈ విషయమై విద్యార్థి సంఘాల నాయకులు మీడియాతో మాట్లాడారు. ఈనాడు జయశంకర్ భూపాలపల్లి జిల్లా. నా పేరు మట్టివాడ సురేష్, ఎన్ఎస్యుఐ జిల్లా ప్రధాన కార్యదర్శి. ఏదైతే అంబేద్కర్ ఓపెన్ డిగ్రీ కాలేజ్ ఉన్నదో అందులో వసూళ్ళు ఎక్కువ అవుతానంత కుంభకోణం జరుగుతుంది. అడ్మిషన్ 2700 అయితే 3800, 5000. ఎగ్జామ్కి ఒక సబ్జెక్ట్ పేపర్కు 150 అయితే 650, 700 అంతా నా ఇష్టమే అన్నట్టు గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలో అంబేద్కర్ ఓపెన్ డిగ్రీ కాలేజీలో కుంభకోణం జరుగుతుంది. ప్రూఫ్స్ ఆధారం తీసుకొని వచ్చినా కూడా, ఈ 3800 ఆధారం తీసుకొని వచ్చినా కూడా ఇప్పటి వరకు ఎలాంటి యాక్షన్ తీసుకోకుండా, గత 4-5 సార్లు చెప్పినా కూడా యాక్షన్ తీసుకుంటా అని చెప్పి ఇప్పటి వరకు ఎలాంటి యాక్షన్ తీసుకోకపోవడము. అంబేద్కర్ కోఆర్డినేటర్ కానీ ఆ ప్రిన్సిపాలే కానీ ఏమన్నా అంటే ఆధారం తీసుకొచ్చినా కూడా యాక్షన్ తీసుకుందాం చూద్దాంలే అని చెప్పి నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నట్టే కానీ ఎలాంటి యాక్షన్ తీసుకోలేదు. తక్షణమే దీనిపైన స్థానిక అధికారులు యాక్షన్ తీసుకోవాల్సిందే కోరుకుంటున్నాం. భూపాలపల్లిలో అంబేద్కర్ ఓపెన్ డిగ్రీలో వసూళ్ల దందాకు పాల్పడుతున్నారు అని మేము అధికారులకు చాలాసార్లు విన్నవించడం జరిగింది. ఇప్పటికే ఈరోజు ఐదోసారి ప్రూఫ్స్తో సహా వాళ్ళను ప్రిన్సిపాల్కి కూడా తెలియజేయడం జరిగింది. కానీ ఇప్పటికి కూడా మేము ఓ మాట చెప్పి వదిలేస్తామన్న చందంగానే ఉన్నారు తప్ప వాళ్ళ మీద తగు చర్యలు తీసుకోవడం లేదు. ఒక్కొక్క విద్యార్థి దగ్గర 1000 నుంచి 2000 రూపాయలు ఎక్కువ రూపాయలు వసూలు చేయడం జరుగుతుంది. ఇప్పటికైనా అధికారులపైన చర్యలు తీసుకోకపోతే విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో మేము పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలు చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. విద్యార్థుల దగ్గర అధిక మొత్తంలో ఫీజులు వసూలు చేయడం, మేము తీసుకుపోయి ప్రూఫ్తో సహా చూపించడం, దానిపైన చర్యలు తీసుకుంటామని చెప్పడం ఇదివరకే జరుగుతుంది. విద్యార్థి సంఘాలు పోయి అడిగితే మా మీదనే ఆరోపణలు చేయడం జరుగుతుంది. ఎందుకంటే మీరు ఎప్పటికొచ్చి మా సమయాన్ని వృధా చేస్తున్నారంటున్నారే తప్ప మేము ఇచ్చిన ఆధారాల ప్రకారం ఆ అధికారి పైన, ఆ ఉద్యోగి పైన చర్యలు తీసుకోవడం లేదు. ఇప్పటికైనా ఇక్కడ ఉన్న జిల్లా విద్యాశాఖ అధికారుల చర్యలు తీసుకొని పక్షంలో మేము పెద్ద ఎత్తున పైనున్న అధికారుల దృష్టి కూడా తీసుకెళ్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. నా పేరు జోసెఫ్, ఏఐఎస్ఎఫ్ జయశంకర్ భూపాలపల్లి జిల్లా కార్యదర్శి.